అనుకుని ఆ రోజు ఉదయం అలారం పనిచేయక నిద్ర లేవలేకపోయాడు. దాంతో స్టీఫెన్ ట్రావెల్ ఏజెంట్ కి ఫోన్ చేసి ఫ్లైట్ లోని తన టికెట్ ని సాయంత్రానికి మార్చుకుని ఇదే విషయాన్ని బ్యాంకుకు తెలియజేశాడు. ఆఫీస్ కు బయలుదేరి వెళ్తుండగా ఎక్కువ ట్రాఫిక్ వల్ల తను ఎప్పుడు ఎక్కే మెట్రో ట్రైన్ ని మిస్ అయ్యాడు. అయ్యో, ఈరోజు అన్ని నష్టాలే అనుకుంటూ రైల్వే ప్లాట్ఫామ్ పై ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఓ మిత్రుడు ఫోన్ చేసి ఆఫీస్ కు రావద్దని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై టెర్రరిస్టులు దాడి చేసిన విషయం తెలియజేశాడు. భయంతో ఇంటికి వచ్చి టీవీలో న్యూస్ చూస్తుండగా తను ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డాడో తలుచుకుని వణకసాగాడు. ఇంతలో ట్రావెల్ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. మీరు దేవుని కృప వల్లనే చావును తప్పించుకున్నారని క్లర్క్ అవతల నుంచి చెప్పినప్పుడు, నిజమే, ఎంతో మంది నా కొలీగ్స్ ఆ టవర్స్ కూలి మరణించారని స్టీఫెన్ హిల్ అనగా, నేను చెప్తుంది ట్విన్ టవర్స్ గురించి కాదు, మీరు ఏ ఫ్లైట్ లో అయితే శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లాలని అనుకున్నారో అదే ఫ్లైట్ ఉపయోగించి నార్త్ టవర్ ని ఢీకొట్టించారు. మిమ్మల్ని దేవుడు 2 సార్లు కాపాడారు అని ఆ క్లర్క్ చెప్తుండగా స్టీఫెన్ హిల్ అక్కడే మోకాలపై పడి ఇలా అన్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహాసనము భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు ఆకలిగొనినను దేవుని నమ్మువారు పస్తులుండరు. సింహపు పిల్లలు ఆకలిగొనినను దేవుని నమ్మువారు పస్తులుండరు. నరులను రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుటయే మేలు. నరులను రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుటయే మేలు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆకాశ పక్షులు విత్తము కోయవు, కొట్లలో కూర్చుకునవు. ఆకాశ పక్షులు విత్తము కోయవు,
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బెర్లిన్లో నివసించే ఓ యూదు కుటుంబాన్ని నాజీస్ అనగా గెస్టపో అధికారులు నిర్బంధించారు. ఆ కుటుంబంలోని చెల్లెలు ఈవా ముందే ఆమె అన్నని ఓ గెస్టపో అధికారి కాల్చి చంపాడు. ఆమె ఆ ఘోరాన్ని చూస్తూ దుఃఖిస్తూ సమయస్ఫూర్తిగా తప్పించుకుంది. 8 నెలల తర్వాత ఈవా మిలిటరీ ఆసుపత్రిలో నర్సుగా డ్యూటీలో ఉండగా ఓ రాత్రివేళ ఆమె వార్డులోకి తన సోదరుని చంపిన గెస్టపో ఆఫీసర్ని అపస్మారక స్థితిలో తెచ్చి చేర్చారు. అతని కడుపు నుంచి బుల్లెట్ గాయం వలన విపరీతమైన రక్తస్రావం అవుతూ అతను స్పృహలో లేడు. ఈవా కొద్దిగా ఆలస్యం చేసినా అతను రక్తం కారి మరణించేవాడు. అలా చేసినా ఆమెను ఎవరూ